అత్తమ్మ టీవీలో ఈరోజు పెసరపప్పు బూరెలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. లేదా పెసరపప్పు పూర్ణాలు అంటారు. పండగకి చేసుకునే ట్రెడిషనల్ స్నాక్ ఐటమ్ ఇది. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు బియ్యం. ఈ మినపప్పు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. పొట్టులేని మినపప్పు తీసుకుంటే 2 కలిపి 4 గంటల పాటు నానబెట్టుకొని ఉంచుకోండి. బాగా నానిన తర్వాత గ్రైండ్ చేసి ఇది 5 గంటల పాటు ఫర్మెంట్ అవ్వాలి. తర్వాత పెసరపప్పు 1 కప్పు, అలాగే తరిగి పెట్టుకున్న బెల్లం 3/4 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు, యాలకుల పౌడర్ 1 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, డ్రై కోకోనట్ పౌడర్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా పెసరపప్పుని 15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. అలా నానిన పెసరపప్పుని కాస్త ఉడకపెట్టుకోవాలి. 3 కప్పుల నీళ్ళని బాగా వేడి చేయండి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత నానిన పెసరపప్పుని దీంట్లో వేసుకొని 10 నిమిషాల పాటు ఉడకపెట్టుకోవాలి. ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. పెసరపప్పు ఉడికిన తర్వాత డ్రైన్ చేసి 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ విధంగా తయారవుతుంది పెసరపప్పు. ఇది కాస్త ఆరబెట్టుకోండి. ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా నీళ్ళేమీ కలపకుండా గ్రైండ్ చేసుకోండి. తర్వాత బాండీ పెట్టి వేడి చేయండి. తర్వాత దాంట్లో తరిగి పెట్టుకున్న బెల్లం వేయండి. ఇది పాత బెల్లం అయితే హెల్త్కి చాలా మంచిది. దాంట్లో 1/4 కప్పు నీళ్ళు వేయండి. వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకం పట్టుకోవాలి. ఇది మరీ కరెక్ట్గా కాకపోయినా కాస్త పాకం వచ్చితే సరిపోతుంది. తీగ పాకం వచ్చేంత వరకు పట్టాలి. మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటూ వేయించండి. తర్వాత నెయ్యి వేయండి. నెయ్యి వేసి బాగా కలయబెడుతూ ఉడికించుకోండి. 5-6 నిమిషాల పాటు సిమ్లో ఉడికిస్తే పాకం వస్తుంది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని దాంట్లో వేయండి. ఈ విధంగా వేసి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది బెల్లం పాకంలో పెసరపప్పు మొత్తం బాగా ఉడకాలి. అది దగ్గర పడేంత వరకు తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. ఇప్పుడు యాలకుల పౌడర్ వేసుకొని బాగా కలిపి ఈ విధంగా రెడీ అవుతుంది. దాన్ని చల్లారబెట్టుకోండి. 10 నిమిషాలు చల్లారబెట్టుకోండి. తర్వాత దాన్ని ఒక ప్లేట్లో తీసుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారబెట్టుకోవాలి. ఈలోపు తోపు పిండి కూడా రెడీ అయింది. తర్వాత పెసరపప్పుని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఈ విధంగా ఈక్వల్ సైజులో బాల్స్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ఇలా తయారైన బాల్స్ని ఎండు కొబ్బరి పొడిలో ముంచి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ఎండు కొబ్బరి మిశ్రమం ముంచిన పెసరపప్పు బాల్స్ రెడీ అయినాయి. ఇవి బూరెలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక డీప్ బౌల్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేసుకోండి. నూనె బాగా వేడవ్వాలి. నూనె బాగా వేడేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు తయారైన పెసరపప్పు బాల్ని తోపు పిండిలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా తోపు పిండి రెడీ చేసుకోవాలి. అంటే ఇడ్లీ బ్యాటర్ లాగా ఉండాలి. తోపు పిండి జాగ్రత్తగా రెడీ చేసుకోవాలి బూరెల కోసం. డిప్ చేస్తే చాలా బాగా అంటుకోవాలన్నమాట. ఈ విధంగా పెసరపప్పు పూర్ణాలన్నీ రెడీ చేసుకొని కాగుతున్న నూనెలో వేసి వేయించుకోండి. మొత్తం పూర్ణాలన్నీ ఈ విధంగా డిప్ చేసుకొని వేయించండి. ఇవి అన్ని వైపులా తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
ఈ తోపుపిండిలో ఒక చిటికెడు ఉప్పు వేస్తే మరింత టేస్టీగా ఉంటాయి. హైలో పెట్టి పూర్ణాలని వేయించుకోండి. ఈ విధంగా పూర్ణాలన్నీ తిప్పుకుంటూ వేయించండి. గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకోండి. ఈ విధంగా పూర్ణాలన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన డిఫరెంట్ టేస్ట్తో ఉండే పెసరపప్పు పూర్ణాలు రెడీ అయినాయి. ఈ పెసరపప్పు బూరెల్ని మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు. తోపుపిండి ఇడ్లీ పిండిలాగా తయారు చేసుకుంటే పూర్ణాలు చాలా బాగా వస్తాయి.